అందరికీ నమస్కారం అండి. ఎండు చేపలతో చారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు చేసుకున్నారా? నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ చారులో ఎండు చేపలు వేసుకోవచ్చు, ఎండు రొయ్యలు వేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి చారులు తిన్నప్పుడు ఎంత బాగుంటుందంటే, అలా ఆలు ఫ్రై పక్కన పెట్టుకొని ఈ చారు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఎండు చేపలను అయితే శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకొని ఇలాగ కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇవి తాలింపుకండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయనైతే దంచుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా దంచుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. నేను ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఈ చారులోకి. ఇలా వెండి చేపలను అయితే వేయించేసుకుని పక్కగా అయితే తీసుకుని అదే ఆయిల్లో మనం పోపుకి తీసుకున్న పోపు అంతా వేసేసుకుని బాగా ఫ్రై చేసి ఎండు చేపలు వేయించిన ఆయిల్లోనే మనం ఇవన్నీ వేయించుకోవాలండి. అప్పుడే ఈ చారుకి రుచి అనేది పెరుగుతుంది. ఇలా ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు మనం దంచుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి వేయించేసుకోండి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కాస్త పసుపు, సాల్ట్ కూడా వేసుకొని మగ్గేంత వరకు ఈ వెజిటేబుల్స్ని కూడా వేయించేసుకోండి. ఈ చారు ఏంటంటే మనకి చాలా వరకు మరగాలండి. చాలా వరకు మరిగితేనే మనకి వెజిటేబుల్స్లో ఉండేటువంటి సారం, చేపలో ఉండేటువంటి సారం మనకి రసంలో దిగి ఆ చారుకు రుచి అనేది ఎక్కువ పెరుగుతుంది. మనం చారుని ఎంత బాగా మరిగిస్తే అంత బాగుంటుందండి. ఇలా పసుపుని, సాల్ట్ని కూడా వేసేసుకొని చింతపండు నీళ్ళు తగినన్ని వేసుకోండి. ఇలా ఎండు చేపల ముక్కలను కూడా వేసేసుకుని చింతపండు నీళ్ళు మధ్యస్థంగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పుల్లగా ఉన్న బాగోదు చారు. ఇటు ఇటు పుల్లగా కాకుండా ఇటు మామూలుగా కాకుండా మధ్యస్థంలో ఉంటేనే బాగుంటుందండి. అలానే నార్మల్ వాటర్ కూడా వేసేసుకుని చారునైతే బాగా మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత కాస్త బెల్లాన్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి ఇలా కొత్తిమీరను కూడా చుట్టబెట్టి మనం ఈ చారులో వేసేసుకొని బాగా మరిగించేసుకోవాలండి. నిజంగా ఈ చారు మరుగుతుంటే చాలా బాగుందండి స్మెల్. ఎంత బాగుంది అనుకుంటున్నారు మీరు కూడా మీ ఇంట్లో ఈ చారుని, ఎండు చేపల చారుని అయితే చేసుకోండి. ఎండు రొయ్యలు కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఈ చారుని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి.